నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్. భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. కడప టీఆర్సీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాగ్వాదం. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి సవిత. వైసీపీలో చేరిన ఏలూరు జిల్లా జనసేన నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం అప్పలనాయుడు సతీమణి జీవీఎంసీ 2వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రయత్నం బెడిసికొట్టిందని టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చివరకు వాకౌట్ చేశారని మంత్రి సవిత అన్నారు. కడప జిల్లా డీఆర్సీ సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, సుధా హాజరయ్యారు. జిల్లా ప్రగతి నివేదికను కలెక్టర్ శ్రీధర్ వివరిస్తుండగా ఎంపీ జోక్యం చేసుకుని వ్యవసాయంలో వృద్ధి సాధించాలంటే రాయలసీమ ఎత్తిపోతలను ముందుకు తీసుకెళ్లాలని, ఈ మేరకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని, ఈ విషయంలో అనుమానం లేదని మంత్రి సవిత వివరిస్తుండగా మైకు తీసుకుని సుత్తి మాటలు ఎందుకు అని ఎంపీ అన్నారు. ఎప్పుడూ సమావేశానికి రాకుండా ఈవేళ వచ్చి బెదిరిస్తారా అంటూ ఎంపీపై మంత్రి మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలను 2020లోనే ఎందుకు ఆపేశారని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పడానికి పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ, బాధ్యత కానీ, నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు వినే జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు, సలహాలు, అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా. మరి అది మాట్లాడాలి. ఆయన అడగటం కూడా తప్పులేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు. క్లారిటీగా ఉంది. 2745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారు 2020లో ముఖ్యమంత్రిగా మీరున్నారు, అనుమతులు తీసుకోకుండా ఎందుకు పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మరి అదే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తున్న పిఎల్ఆర్ కంపెనీ మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్కులు చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్లు తీసుకోలేదు, ఎన్జిటీలో పర్మిషన్ తీసుకోలేదు. మరి ఎవరు ఆపారు? అవినాష్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికిను మరి అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కౌంటర్లు కూడా వాళ్ళు వేయలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు డిఆర్సీ మీటింగ్లో మరి ఈరోజు కడప జిల్లా గురించి మాట్లాడమంటే 8 జిల్లాలకు సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతలు రండి అసెంబ్లీలో. 2020లో మీరు ఏం చేశారు? ఏ విధంగా ప్రజల సొమ్ముతో ఆడుకున్నారు? ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మన
ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి క్యాబినెట్ అందరూ రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు పనిచేస్తున్నాం. మరి 14-19లో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం. మరి 19-24లో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సినిమా సెట్టింగ్లు వేసుకొని మరి సాయంకాలానికి ఆ సినిమా సెట్టింగ్లు ఎత్తేసారో మనం అంతా కళ్ళారా చూస్తాం. ఈ అతి తక్కువ కాలంలోనే మేము ఈరోజు మరి రాయలసీమకు ఎంత ఖర్చు పెట్టామనేది మీ అందరికీ తెలుసు. సుమారుగా మరి 750 కిలోమీటర్లు కృష్ణా జలాలను తీసుకెళ్ళాం. 19 నియోజకవర్గ చెరువులకు నీళ్ళు ఇచ్చాం. 423 చెరువులకు మేము నీళ్ళు ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేటప్పుడే ఇప్పుడు రిజర్వాయర్లన్నీ ఫుల్ చేశాం. ఇందాకే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నీళ్లు తీసుకొస్తాం, నీళ్లు ఉంచడానికి స్టోరేజ్ చేసుకోవడానికి రిజర్వాయర్లు ఎక్కడున్నాయి అని అడిగారు. నేను చెప్పేది ఒకటే, గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాలసీమగా మార్చాలని నాంది పలికారో ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అహర్నిశలు మరి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమల సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మానేసి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్గా నేను తెలియజేసేది ఒకటే, అభివృద్ధికి మీరు ఏ విధంగా అయినా ఆటంకం కలిగించినా మేము భయపడే ప్రసక్తే లేదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మొన్నటి రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే పూర్తి చేశానంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు పర్మిషన్లు తీసుకొచ్చారు, ఎవరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, ఏ విధంగా అయితే మేము చేశాం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురంకి వెళ్ళి ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా, ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు చెప్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏలూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులు వైసీపీలో చేరారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు బండారు గంగా సురేష్, ఆనంద్ సుభాష్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ వైసీపీ కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా జగన్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమ లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని, ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ వైసీపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 16 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.09 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,09,40,260 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల కానుకల రూపేణ 79 గ్రాముల బంగారం, 3 కేజీల 522 గ్రాముల వెండి లభించినట్లు ఈవో భద్రాజు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల విద్యా ప్రణాళికపై టౌన్, రూరల్, పెంటపాడు, గణపవరం మండలాల ప్రధానోపాధ్యాయులతో డీఈఓ నారాయణ సమీక్ష నిర్వహించారు. పెంటపాడు, గణపవరం మండలాల్లో విద్యార్థుల హాజరు శాతం సరిగా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తరగతులు హాజరు కాని విద్యార్థులను రప్పించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులను చదివించడంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 సంవత్సరంలో మనకి ఏవైతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2026లో జరుగుతాయో వాటికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఎలాగ నిర్వహిస్తున్నారు, వారి యొక్క ఫలితాలు, విద్యార్థుల యొక్క ఫలితాలను మెరుగుపరచడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద మేము రివ్యూ మీటింగ్ తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపురం మండలాల యొక్క ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డివైఓ గారితో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సమీక్ష చేసి ఏ విధంగా మేము ఫలితాలు అభివృద్ధి పరచాలి, విద్యార్థులకు మెరుగైన ఫలితాలు రప్పించడంలో మేము ఏ చర్యలు తీసుకోవాలన్న దాని గురించి దిశానిర్దేశం చేయడం కోసం ఈ మీటింగు పెట్టుకుని మంచి అభ్యసన సామర్థ్యాలు విద్యార్థుల్లో తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.